నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు తర్పణాలు ఇస్తూ ఉంటారు. మరి ఈ కార్యాలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఒక్కసారి తెలియచేయండి. సెప్టెంబర్ 18 బుధవారం నాడు నుంచి, అంటే సెప్టెంబర్ 18 సూర్యోదయానికి పౌర్ణమి తిథే ఉంది. 8 గంటల వరకే ఉంది, 8 గంటల చిల్లర పౌర్ణమి. అంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథి లెక్క అయినప్పటికీ కూడా మహాలయ పక్షాలు అనేవి పితృపక్షాలు కాబట్టి, పితృదేవతలకు సంబంధించినవి కాబట్టి, పితృదేవత తిథి ఎలా నిర్ణయిస్తారంటే అపరాహ్నం వేళకి, అంటే మధ్యాహ్నం వేళకి ఏ తిథి ఉంటే అది లెక్క అన్నమాట. అందుకని బుధవారం 18వ తారీఖు, సెప్టెంబర్ 18 బుధవారం నాడు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. ఆ రోజు పాడ్యమి. అంటే ఈ పితృపక్షాలని ఎలా ఆచరించాలి, ఏ విధి విధానాలతో చేయాలనేది ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క విధి విధానాలు ఉంటాయి. ఒక్కొక్క సామాజిక వర్గం వారు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ మనుషులందరికీ కూడా దేవతానుగ్రహం ఎంత అవసరమో పితృదేవతానుగ్రహం కూడా అంతే అవసరం. సో ఆ పితృదేవతల అనుగ్రహం కోసం మనం చేసే ఈ మనకున్న అద్భుతమైన అవకాశం ఈ మహాలయ పక్షాలు. సో ఈ 15 రోజులు కూడా మీ కుటుంబంలో గతించిన పెద్దలు, సపోజ్ ఒక ఇంట్లో ఒకరి తండ్రి ఏ తిథిని చనిపోయారు, ఆ తిథిని శ్రాద్ధం పెట్టాలి. అంటే ప్రతి సంవత్సరం మీ కుటుంబాచారం ప్రకారం మీరు శ్రాద్ధం ఎలా పెడతారో అలా ఆ తిథి రోజు ఈ నెలలో అది పెట్టాలి. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఉంటాయి. ఒక కుటుంబంలో తల్లిగారు చనిపోతే తల్లిగారు ఏ తిథిని చనిపోయారో ఆ తిథిని పెట్టాలి. సో ఈ 15 రోజులు కూడా ప్రతిరోజు శ్రాద్ధ కర్మ మన కుటుంబంలో ఏ రోజున ఎవరు చనిపోయారో, తల్లి, తండ్రి, తాత, పెదనాన్నలు, మేనత్తలు, పెద్దమ్మలు ఎవరెవరు ఉంటారో, నాయనమ్మలు, వీళ్ళందరికీ కూడా మనం శ్రాద్ధాన్ని పెట్టాలన్నమాట. ఈ 15 రోజులు ప్రతిరోజు శ్రాద్ధం చేసి పితృదేవతలను స్మరించుకొని మనం విధి విధానంగా మన తల్లిదండ్రులు చనిపోయిన రోజు శ్రాద్ధం పెట్టాలి. మిగతా రోజుల్లో తిలతర్పణాలని వదలాలి. తిలతర్పణం వదలకపోతే కనీసం ఉదక తర్పణం అన్నా వదలాలి. వాళ్ళని తలుచుకొని తర్పయామి అనాలి. మధ్యాహ్నం వేళ 12 తర్వాత. అలాగే మనకి కుటుంబం వృద్ధి పొందాలన్నా, వంశాభివృద్ధి జరగాలన్నా, ఒక కుటుంబం దినదినాభివృద్ధి సాధించి, వాళ్ళు ఎప్పుడో ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు, ఇవాళ సిటీలో చాలా బాగా స్థిరపడ్డారు, కుటుంబం అంతా పెరిగింది, కుటుంబ సభ్యులు పెరిగారు, ఒక కుటుంబం బాగా వృద్ధిలోకి వచ్చింది అంటే దేవతానుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా ఎంతో ఆవశ్యకం. అందుకని ఈ 15 రోజులు కూడా వినియోగించుకోవాలి. ఒకవేళ ఈ 15 రోజులు మేము చేయలేము, మా తల్లిదండ్రుల తిథులు మాకు గుర్తులేదు, మాకు తెలియదు అనుకుంటే కనుక వాళ్ళు అమావాస్య రోజు శ్రాద్ధం పెట్టాలి. వాళ్ళ పితృదేవతలు తలుచుకొని, వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తలుచుకొని ఆ రోజు అమావాస్య రోజు శ్రాద్ధాన్ని పెట్టి తీరాలి. ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లోనే పితృదేవతలందరికీ కూడా మోక్షప్రదమైన కాలం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బ్యాచ్ని మోక్షానికి భగవంతుడు పంపిస్తుంటారు, స్వర్గలోకానికి. దాంట్లో మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే ఈ శ్రాద్ధ కార్యక్రమాలు, పితృదేవతలను స్మరించుకొని చేసే పితృదేవతల కార్యక్రమాలు రీత్యా పెట్టే పిండ ప్రదానం అనుకోండి, లేకపోతే తర్పణాలు అనుకోండి, అవి ఆ పెద్దలకి చేరి వాళ్ళకి ఆ పుణ్య ఫలం వల్ల వాళ్ళకి మోక్షం లభిస్తుంది. అందుకని తప్పనిసరిగా పితృదేవతలను స్మరించుకుంటే ఈ 15 రోజులను కూడా వినియోగించుకొని చేయాలి. శ్రాద్ధ కర్మ చేయాల్సింది.
ఒక ఇంట్లో ఒక తండ్రి చనిపోతే ఆ తండ్రికి ప్రతి సంవత్సరం ఎట్లా శ్రాద్ధం పెడతారో ఆ తిథి రోజు ఈ 15 రోజుల్లో వచ్చే తిథిలో సపోజ్ ఒకళ్ళు పంచమి రోజు చనిపోయారు అనుకోండి, ఏ నెలలో పంచమి రోజు చనిపోయినా, శుద్ధ పంచమిన చనిపోయినా, బహుళ పంచమిలో చనిపోయినా ఈ నెలలో ఈ 15 రోజులు వచ్చే పంచమి రోజు శ్రాద్ధ కర్మ చేయాలి. ఈ మహాలయ పక్షాలలో ఆలయ పక్షాల్లో చేయాలి. ఇవి ఏవి ఇన్నిసార్లు చేయలేని వాళ్ళు అమావాస్య రోజు తప్పనిసరిగా చేయాలి. శ్రాద్ధ కర్మ చేయలేని వాళ్ళు కనీసం తిలతర్పణాన్ని, పితృదేవతల్ని స్మరించుకుంటూ వాళ్ళకి దండం పెట్టి యథావిధిగా మీరు వాళ్ళకి మీ కుటుంబాచారం ప్రకారం కొంతమంది ఫోటోలు పెట్టి ఫోటోల దగ్గర నైవేద్యాలు పెడుతుంటారు. సో మీ కుటుంబాచారం ఎలా ఉంటే ఆ రకంగా చేసుకుంటూ కనీసం ఓ 3 బ్రాహ్మణుల కన్నా స్వయం పాకం ఇవ్వటం, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తించల్లుకోవడం, మీ పితృదేవతలు స్మరించుకొని వాళ్ళతో అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోవడం, అలాగే పితృదేవతలను స్మరించుకొని తిలతర్పణాలు ఇవ్వడం, తర్పణం ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. వంశాభివృద్ధికి, కుటుంబాభివృద్ధికి, ఒక కుటుంబంలో అర్ధాంతరపు మరణాలు లేకుండా, ఒక కుటుంబంలో అర్ధాయుష్ మరణాలు లేకుండా, అర్ధాంతరపు మరణాలు లేకుండా పితృదేవత అనుగ్రహం ఆ కుటుంబం వృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా కుటుంబం వృద్ధిలోకి రావాలంటే పితృదేవతల అనుగ్రహం కావాలి. తప్పకుండా ఈ మహాలయ పక్షాల్లో వచ్చే ఈ తిథుల్లో మనం వాటిని మన పితృదేవతల తిథి ఏది ఉంటే ఆ రోజు మన శక్తి కొలది, శక్తి ఉన్నవాళ్ళు శ్రాద్ధ కర్మ చేయాలి. లేని వాళ్ళు సరే మేమంత చేయలేమండి అంటే కనీసం బ్రాహ్మణుడి పిలిచి స్వయం పాకం అవి ఇచ్చి తగు దక్షిణాది ఇచ్చి దండం పెట్టుకోవాలి. అది కూడా చేయలేను అంటే ఒక్క బ్రాహ్మడి కన్నా ఇవ్వాలి. అది కూడా చేయలేను అంటే గోశాలకు వెళ్ళి గోవుకి దానా తినిపించడం ద్వారా, గోవుకి గ్రాసం తినిపించి ప్రదక్షిణం చేసి మీ పితృదేవతలను స్మరించుకొని నమస్కరించుకోవడం ద్వారా కూడా ఆ ఫలితాన్ని పొందొచ్చు. అయితే ఇది ఎప్పుడు వర్తిస్తుంది అంటే శక్తి లేని వాళ్ళకి, ఆర్థికపరమైన శక్తి లేని వాళ్ళు ఉన్నంతలో పితృదేవతల్ని స్మరించుకొని పెట్టాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు శ్రాద్ధ కర్మ చేయలేకపోతే, అందుకు తగిన ఆర్థిక పరిపుష్టి మీకు లేకపోతే, వాళ్ళు చనిపోయిన తిథి రోజు దక్షిణ దిక్కుగా ఆకాశంలోకి చూస్తూ గట్టిగా వాళ్ళని స్మరించుకొని ఏడ్చినా కూడా వాళ్ళు ప్రీతి చెందుతారు అని శాస్త్రం చెప్తుంది. అలా అనే డబ్బుండి శ్రాద్ధ కర్మ చేయగలిగిన వాడు కూడా నేను దక్షిణ దిక్కు తిరిగి దండం పెట్టి నేను గట్టిగా మా నాన్న తలుచుకొని ఏడుస్తానంటే తప్పది. పరిస్థితి చేయలేని వాళ్ళు, ఆర్థికంగా సహకరించలేని వాళ్ళు వాళ్ళని మర్చిపోకుండా, అంటే యద్భావం తద్భవతి, అంటే వాళ్ళ యందు భక్తి, వాళ్ళ యందు వాళ్ళని స్మరణ చేసుకుంటూ మన స్తోమతకి తగిన విధంగా ఈ కార్యక్రమాన్ని చేసి ఈ 15 రోజుల్లో పితృదేవతలకి మనం ఇచ్చే తిలతర్పణాదులు, దాన ధర్మాలు, శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా మన కుటుంబంలో ఉన్న పైతరం వాళ్ళని ఊర్ధ్వలోకాలకు చేర్చి ఉత్తమ గతుల్ని ప్రసాదించడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. తద్వారా మీ కుటుంబానికి, మీ భవిష్యత్ తరాలకి ఆశీర్వాదం లభించి ఈ కుటుంబం వృద్ధిలోకి వస్తుందని నిస్సందేహంగా చెప్పచ్చు. అలాగే గురుగారు, అసలు మహాలయ పక్షాల్లో పితృదేవతలకి తర్పణాలు వదలడం వల్ల మన వంశం ఎలా వృద్ధి చెందుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.